హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. సో మా ఊర్లో ఉరుసు చేశారండి. ఉరుసు అయితే బాగా జరిగింది. ఊర్లో ఎలా చేస్తారు ఏంటనేది మీకు ఒక వీడియోలో చూపిస్తున్నా. ఇది ఇక్కడ లైటింగ్ అంతా వేసిందంతా గుడి అండి. సో ఇక్కడే స్టార్టింగ్ పీర్లు వేస్తుంది. సో స్టార్టింగ్ వేసినప్పుడు అనేది పిల్లలు లేని వాళ్ళు ఇలా దండలు పట్టుకొని చేస్తూ ఉంటారు. ఆ పీర్ అనేది వచ్చి ఇలా వాళ్ళు వస్తారు. ఆ టైంలో మనం ఆ చేతిలో ఉన్న పూలు అనేది ఆ పీరుకి వేస్తే కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ వెళ్ళి ఒడి పడితే ఆ పూలు అనేది మనకు ఒళ్ళో పడతాయండి. అలా ఎన్ని పూలు పడితే అంత సంతానం ఉన్నట్టు త్వరలో ఇస్తానని చెప్తారు కూడా. ఆయన దేవుడు వచ్చినప్పుడు మనకి ఇట్లా అమ్మ ఇట్లా చేసుకోండి, ఇది సంవత్సరానికి ఇస్తాను, మరి నువ్వు నాకేమి ఇస్తావు అది ఇది అని అడుగుతారు. సో మాకు అంత మంచిగా జరిగితే నీకు గొడుగు చేపిస్తా, లేదా పీరెత్తుతా, జెండెత్తుతా, ఏదో సంథింగ్ మన చేత అయిన శక్తి ఉన్నంత వరకు మేము చేస్తామంటే ఓకే అని చెప్తారు. ఇంకా అట్లా ఇదిగో వీళ్ళు చూపిస్తున్నారు చూడు, అట్లా వేయాలండి. పెరుగు ఇలా వేసుకొని వాళ్ళు వెనక్కి వెళ్తే ఆ పీర అనేది వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్తుంది. ఇలా జరుగుతుందండి. ఇక్కడైతే పీర అనేది చాలామంది ఆడవాళ్ళు అనేది ఇలా దండలు వేస్తూ ఉన్నారు. బట్టి ఇంకా పూలు పడినాక చెప్పించుకొని ఇంకా వాళ్ళు వెళ్తారంటే ఆ పూలు అనేది తినేసి ఇంక ఇలా దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పీర అనేది ఊరంతా నైట్ మొత్తం తిరుగుతుందండి, ఇట్లా వీధి వీధి. సో మాకు పెద్ద ఊరు కాబట్టి మొత్తం తెల్లారిదాకా మొత్తం తిరుగుతూనే ఉంటుంది. సో ఇంకో టెంపుల్లో పెడతారు లాస్ట్కు. సో ఇక్కడైతే మిగతా వాళ్ళకు కూడా దేవుళ్ళు కూడా వస్తారు. ఇంకా పీర్ అనేది ఇట్లా అమ్మ ఇలా జరుగుద్ది, ఇలా ఉంది అనేవి వచ్చే సంవత్సరానికి లేదా 3 నెలల్లో కన్ఫామ్గా ఇస్తాను, మీరు అనుకుంది అవుతే నాకు ఏదో ఒకటి చేయండి అది ఇది అంటే ఓకే అని చెప్పి అది పెట్టేస్తారు. ఇదిగో మిగతా వాళ్ళు కూడా ఇలా దేవుళ్ళు కూడా చాలామందికి వస్తారు. సో మా ఊళ్ళో అయితే ఉరుసు అనేది బాగా చేస్తారండి. 3 days. ఫస్ట్ డే ఏమో గంధ పూజ అంటారు, సెకండ్ రోజేమో ఇది ఇలా పీరు, లాస్ట్ ఏమో కందులు. సో శ్రీ నాగులమేర స్వామి తిన్నాలని చెప్పి ఉరుసు అని గ్రాండ్గా చేస్తారు. సంతానం లేని వాళ్ళకే కాదండి, మిగతా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ పీర్ అనేది మనం వెనక్కి వచ్చి అలా వాలిసి ఇది సంగతి అట్లా ఇట్లా అని ఏదో సంథింగ్ మనకు సమస్య ఉంటే ఆ సమస్య అనేది చెప్తారండి. సో మా ఊరు ఉరుసు ఈ విధంగా చేస్తా అంటే మీ ఊరు ఉరుసు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మీ ఊర్లో ఉరుసు అనేది ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫాలో మోర్ వీడియోస్. సో చూడండి మా ఊరు ఉరుసు ఎలా చేస్తారనేది చూపిస్తా. అనేది ఇలా ఊరంతా తిరుగుతూ ఉండటానికి ఇక్కడ కోలన్న వేస్తున్నాడు. సో పీరు అనేది 2 నిమిషాలు అనేది ఉంటుంది అనేసి కోలన్న ఆపేశారు. ఇక్కడ అనేది పీరుకి అనేది మనము మనీ అయినా అది అనేది పిన్నిస్తో కూర్చి అక్కడ పీరు పెట్టుకోవచ్చు. ఈ అబ్బాయి అయితే అక్కడ పీరుకి అనేది 100 రూపాయలకు వచ్చి పెడుతున్నాడు పిన్నిస్తో పూలకు. సో ఇలా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంది పీరు. సో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోయి ఊరంతా తిరుగుతుందండి. దాని తర్వాత కోలన్న అనేది కంటిన్యూ అవుతుంది. మా ఊళ్ళో కోలన్న కూడా బాగా వేస్తున్నారు పిల్లలైతే.
ఎడ్ల బండ్లు అనేది ఉరుసులో ఒక భాగం అండి. ఆ టైంలో ఎడ్ల బండ్లని కడతారండి. ఎద్దులు ఉన్న వాళ్ళు లేదా లేని వాళ్ళు కూడా ఆటోలు ట్రాక్టర్లు అలా పెట్టి కడతారు. బిందెలు అనేది పెడతారండి. ఇగో చూపిస్తున్నా కదా, అక్కడ బిందెలు అనేది ఉన్నవి. ఆ బిందెలు ఖాళీ బిందెలు తీసుకెళ్ళి అక్కడ వేరే సాట అనేది వాటర్ తీసుకొస్తారండి. ఆ వాటర్లో కొంచెం బెల్లం వేసి పానకం లాగిచ్చి ఊళ్ళో అందరికీ పంచుతారు, లేదా వీధి పక్కన వాళ్ళకి అట్లా పంచుతూ ఉంటారు. సో ఉరుసులో సందర్భంగానే ఈ ఎడ్ల బండ్లు అనేది కడతారు మా ఊర్లో. ఇదిగో కొందరు అయితే ట్రాక్టర్లు ఆటోలు కూడా కడుతున్నారు. సో ఇలా మాకైతే ఆ రోజు లేట్ అయిపోయిందండి వర్షం వల్ల. బండ్లు 4 గంటలకు కట్టాల్సింది నైట్ 6 గంటలకు స్టార్ట్ అయినవి. ఇలా మా ఊరు ఉరుసు చేసుకుంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.